అందరికీ టుడే టాపిక్ ఇస్ డిప్రెషన్. ఈ డిప్రెషన్ గురించి ఎందుకు మాట్లాడదా అనుకుంటున్నానంటే, నాకు తెలిసిన నా సర్కిల్లో కూడా చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్స్ చాలా మంది డిప్రెషన్లో సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మెయిన్గా నేను ఈ టాపిక్ మాట్లాడేది దేనికంటే, చిన్న చిన్న పిల్లలు కూడా సూసైడ్లు చేసుకొని చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు అంటే, ఒకటి నాకు తెలిసినవి 3 పాయింట్స్. ఒకటి లవ్ ప్రాబ్లమ్స్, అండ్ ఇంకోటి సెకండ్ వన్ స్టడీ. స్టడీ కూడా ఈ మధ్యలో ప్రాబ్లం అయిపోయింది. ఎట్లా ప్రాబ్లం అయిపోయింది అంటే, 10th క్లాస్ ఫెయిల్ అయినా, అంటే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా, మళ్ళీ అన్ని సబ్జెక్టులు కావు, ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినా, అండ్ ఇంటర్లో ఒక సబ్జెక్టు కానీ 2 సబ్జెక్టులు కానీ ఫెయిల్ అయినా, అండ్ డిగ్రీలో ఫెయిల్ అయినా కానీ సూసైడ్లు చేసుకొని చనిపోతున్నారు. అంటే అవమానం భరించలేక సొసైటీ అట్లా వాళ్ళని తయారు చేస్తుంది, రెడీ చేస్తుంది. ఒక సైడ్ చూసుకుంటే సొసైటీది తప్పు ఉన్నది, అండ్ ఇంకోటి సూసైడ్ చేసుకునే వాడిని కూడా తప్పే ఉంది. వాడిని కూడా నేను వెనకేసుకొని వస్తలేను, వాడిని కూడా తప్పే ఉంది. సెకండ్ పాయింట్ అది స్టడీ ప్రాబ్లం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ టెన్షన్స్. ఈ 3 టాపిక్స్ నాకు తెలిసినవి. ఈ 3 టాపిక్స్ వల్ల డిప్రెషన్స్కి ఎక్కువ వెళ్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను, అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. మీరేమన్నా ఇంకా మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. లైక్ ఎందుకు చేయమంటున్నా అంటే, ఈ వీడియో ఇంకో 10 మంది చూడాలి. 10 మంది చూస్తే నేను మాట్లాడిన మాటలు వాళ్ళకు కొంచెమైనా వాళ్ళలో కొంచెమైనా చేంజ్ కనిపిస్తే చాలు నాకు, అంతకంటే ఇంకేమొద్దు. డైరెక్ట్గా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఒకటి ఫస్ట్ లవ్ ప్రాబ్లం. ఈ మధ్య చిన్న చిన్న పిల్లలు ఎట్లయిపోతారంటే, 10th క్లాస్ చదివేలోపే మనకి 2-3 లవర్స్ ఉండిపోతారు. అక్కడ అబ్బాయి కావచ్చు, ఇక్కడ అమ్మాయి కావచ్చు. నేను జెండర్ని మెన్షన్ చేయట్లేదు అసలుకి, ఎందుకంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిస్తేనే అక్కడ లవ్ అవుతుంది. కాబట్టి ఒక అబ్బాయిని అంటలేను, ఒక అమ్మాయిని అంటలేను, ఇద్దరిని కదా, జెండర్ అనేది లేదు. ఇద్దరు ఎవరైనా కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. ఎస్ఎస్సి లోపలనే ఒక ఇద్దరిని ముగ్గురిని మెయింటైన్ చేస్తున్నారు, టనొద్దు మెయింటైన్ చేస్తున్నారని లవ్ చేస్తున్నారు. పోనీ ఇద్దరు ముగ్గురు తీసి ఒక్కరిని నువ్వు సిన్సియర్గా లవ్ చేసినావు అనుకో, రేపు పొద్దుగల 10th తర్వాత నీకు ఒక లైఫ్ ఉంటుంది. ఎందుకు లైఫ్ ఉంటుంది అంటే, నిన్ను చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచిన నీ తల్లిదండ్రులు నీవే నమ్మకంతో ఉన్నారు. వాళ్ళు నీ పైన డిపెండ్ అయి ఉన్నారు ఒక విధంగా చూస్తే. ఎందుకంటే నీకోసం, నీ గురించే నా కొడుకు ఉన్నాడు, నా కూతురు ఉన్నది అని చెప్పేసి వాళ్ళు రేయనక పగలనక కష్టపడి బ్రతుకుతున్నారు వాళ్ళు. నువ్వు వాళ్ళ కోసం బ్రతకాలి. ఇక్కడ ఏమైపోతుందంటే, లవ్ చేసినాక ఆ అమ్మాయి రిజెక్ట్ చేయడము, అక్కడ అబ్బాయి రిజెక్ట్ చేయడము, దానివల్ల వాని సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ, అంటే వాని విషయం తెలిసిన వాళ్ళు కానీ వాడిని వేలెత్తి చూపడము. అరే నీ లైఫ్ ఇట్లా అయిపోయిందా, ఆ పిల్ల ఇట్లన్నదా, ఆ పిల్లగాడు ఇట్లన్నాడా, నేను ఇట్లా మోసం చేసిర్రా, నేను అట్లా చేసిర్రా అని చెప్పేసి అంటారు. దానివల్ల నీకు పోయేది ఏం లేదు. ఒక అమ్మాయి పోతే నీకు ఇంకొక అమ్మాయి వస్తుంది. నీకు లైఫ్ మస్తు 70 ఏళ్ళు బతకాలి, మస్తు జీవితం ఉన్నది. దానివల్ల నువ్వు పెద్ద టెన్షన్గా ఫీల్ అయ్యి నీ లైఫ్లో ఏమో అయిపోయిందని చెప్పేసి నీ తల్లిదండ్రులు లెక్క చేయకుండా నువ్వు వెళ్ళి సూసైడ్ చేసుకుంటున్నావు. అది చాలా అంటే చాలా తప్పు. అబ్బాయికి చెప్తున్నా, అమ్మాయికి చెప్తున్నా, ఇద్దరికి కలిపి చెప్తున్నా, చాలా తప్పు. అది సూసైడ్ అనేది చాలా తప్పు. నువ్వు జీవితంలో సక్సెస్ గా నువ్వు ఒక డ్రీమ్ పెట్టుకో, అదే నీ మోటివేషన్గా తీసుకో. అదే నీ సెల్ఫ్ మోటివేషన్గా తీసుకొని నువ్వు అనుకున్నది సక్సెస్ కా, దాని తర్వాత ఆటోమేటిక్గా నీకు లైఫ్ అనేది ఒక మజా వస్తుంది, మస్తు ఉంటుంది. నిన్ను అప్పుడు ఎవరైతే తిట్టిర్రో, ఎవరైతే అవమానించారో వాళ్ళందరూ నీకు చప్పట్లు కొట్టాలి. నువ్వంతా కష్టపడాలి, మంచి చదువు, మంచి సక్సెస్గా. చదువు అనేది ఒకటే కాదు, టాలెంట్ అంటే మస్తు ఉంటాయి టాలెంట్లు. ఎవరి టాలెంట్ వాందే. నీ టాలెంట్ ఏందో, నీ డ్రీమ్ ఏందో, నీ ఏమంటారు, నీ ఫోకస్ దానిపైన పెట్టేసి నువ్వు కష్టపడు, ఓకేనా? ఏదో నా లవ్ ఫెయిల్ అయిందని చెప్పేసి దాంట్లోనే వెళ్ళిపోయి డిప్రెషన్ అయ్యి తాగి తిరిగి
అందమైన అప్పులు చేసుకొని అయ్యవాన్ని కష్టపెట్టి అండ్ ఇంకోటి ఇప్పటి నుంచి అయినా మంచిగా అలాంటి లైఫ్లోకి వెళ్ళకుండా ఒకానొక ఏజ్లో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక టీనేజ్లో లవ్ చేయాలనిపిస్తుంది, అన్న అనిపిస్తుంది. కానీ ఎంతలో ఉండాలని అంతలోనే ఉండాలి, ఒక లిమిట్లో ఉండాలి. దాన్ని వదిలేసి దాని తర్వాత నీ లైఫ్ మస్తు ఉంటుంది. ఇప్పటి నుంచి అట్లా ఏమైనా కానీ డిప్రెషన్కి వెళ్ళకుండా థింక్ చేయి, ఆలోచించు, మీ వాళ్ళ కోసం కష్టపడు, మంచిగా ఉండు. అండ్ ఇంకోటి సెకండ్ పాయింట్ వచ్చేసి స్టడీ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏమైపోతుందంటే కొందరు ఎస్ఎస్సిలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. ఎస్ఎస్సి అనేది ఒక బ్రహ్మ విద్య కాదు, ఒకటి అది కాదు. నువ్వు పెద్ద ఐఏఎస్ కూడా చదవాలి, ఐఏఎస్ కూడా ఫెయిల్ కావాలి నువ్వు అంత పెద్ద డిప్రెషన్ పోవడానికి. బేసిక్స్ అవి ఎస్ఎస్సి కానీ ఇంటర్ కానీ ఇవన్నీ బేసిక్స్. ఆ బేసిక్స్ సబ్జెక్ట్లో నువ్వు ఫెయిల్ అయినంత మాత్రాన నువ్వు నీ జీవితంలో ఫెయిల్ అయినావు అని నువ్వు ఎట్లా డిసైడ్ అవుతావు చెప్పు? కాదు కదా. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ కావచ్చు, ఏమవుతుంది? ఏం కాదు. దానివల్ల మళ్ళీ రాయి, సప్లిమెంటరీ రాయి, మళ్ళీ ఫెయిల్ అయినా కానీ నీకు ఫెయిల్ అయినప్పుడల్లా నీకు జీవితం అంటే ఏందో అర్థమవుతుంది. నీకు పక్కన ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళో నీకు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు ఫెయిల్ అయినప్పుడు 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు నీ గురించి. ఆ మాటల వల్ల నువ్వు డిప్రెషన్ అవుతావు. కానీ ఎప్పుడు కానీ వాళ్ళు మాట్లాడే మాటలను ఒక సెల్ఫ్ మోటివేషన్గా తీసుకోవాలి, కానీ డిప్రెషన్ కావద్దు. మనం డిప్రెషన్ అయితే నీ లైఫ్ నాశనం అవుతుంది. నీ లైఫ్ నాశనం అయితే నీ ఫ్యామిలీ మొత్తం నాశనం అవుతుంది. అందుకే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినంత మాత్రం నీ లైఫ్లో ఫెయిల్ అయినట్టు అస్సలకే కాదు. అవన్నీ వదిలేసాయి. అండ్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఇంకోటి, పేరెంట్స్కి, పిల్లలకి ఎస్ఎస్సి కంపల్సరీ ఫెయిల్ కావాలి, అది ఫెయిల్ కాకపోతే అట్లా చేస్తామని వాళ్ళకు భయం పెట్టద్దు. నువ్వు వాళ్ళకి రోజు స్కూల్ అయిపోయినాక వెంటనే ఇంటికి వచ్చినాక వాళ్ళకు నువ్వు స్టడీ చేస్తే వాళ్ళు అక్కడ గెటాన్ అవుతారు. అంతేగాని నువ్వు వాళ్ళకు ఒక టార్గెట్ లాగా అది చేయు ఇది చేయు, ఇంత ఫెయిల్ అయితే ఇట్లా చేస్తే అట్లా చేస్తే అంటే వాళ్ళు ఒక భయంలోకి వెళ్ళిపోతారు. ఆ భయంలోకి వెళ్ళిపోవడం వల్ల ఒకవేళ ఫెయిల్ అయితేనేమో అనే భయం వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళు ఫెయిల్ అవుతారు కంపల్సరీ. కాబట్టి మీరు కూడా వాళ్ళని ఒక లైన్లో పెట్టాలి. వాళ్ళ టీచర్సే కాకుండా మీరు కూడా మీ ఇంటికి వచ్చినాక కూడా వాళ్ళకు ఒక లైన్లో పెట్టాలి. స్టడీ అనేది మీరు కూడా చేయాలి. మీరు చేస్తేనే వాళ్ళకు కూడా సంథింగ్ నాలెడ్జ్ ఉంటుంది. అరే మమ్మీ డాడీ కూడా చెప్తున్నారు కదా, వినాలి కదా, చేయాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఉంటుంది. ఓకేనా? సబ్జెక్టులో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్టు అసలుకే కాదు. దానివల్ల డిప్రెషన్స్కి పోయి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఇంకోటి లేదు. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే సొసైటీ అనేది మనం ఫెయిల్ అయితే మస్తుగా మాట్లాడుతారు. మీరు కూడా వాళ్ళ ఏజ్ ఎంత, 10th క్లాస్ అంటే 15 16 ఉంటుంది. వాళ్ళ లైఫ్లో ఏం చూడలేరు, ఏం ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏం ఫేస్ చేయలేరు అప్పటి వరకు. వాళ్ళకు మీరు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినంత మాత్రాన లేనిపోని మాటలన్నీ వాళ్ళకు మాట్లాడి వాళ్ళకి ఎంకరేజ్ చేయాల్సింది పోయి వాళ్ళని డిస్కరేజ్ చేసి వాళ్ళు సూసైడ్ చేసుకునేలాగా మీరు చేస్తున్నారు. మీరే దానికి కారణం. కాబట్టి అలాంటి మాటలు మానుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీలైతే ఎంకరేజ్ చేయండి, లేకపోతే అన్నీ మూసుకొని ఉండండి. అంతేగాని ఒకరికి అవమానించకండి. అండ్ ఇంకోటి థర్డ్ పాయింట్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. కొందరు ఉంటారు అంటే ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది ఒక మిడిల్ క్లాసు, పూర్, రిచ్ లేకపోతే మిడిల్ క్లాస్లోనే ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేది కాదు. రిచ్ పర్సన్స్లో ఉంటాయి, మిడిల్ క్లాస్లో ఉంటాయి, మిడిల్ క్లాస్ బిలో ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయి. రిచ్గా ఉన్నోనికి రిచ్గా ఉంటాయి ప్రాబ్లమ్స్, మిడిల్ క్లాస్లో ఉన్నోనికి మిడిల్గానే ఉంటాయి, పూర్ ఉన్నోనికి అసలు ఏముండదు. అంటే వానికి నేను ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి అని చెప్పేసి వానికి ఏమున్నది. వానికి ఉన్న దాంట్లో వాడు ఉండాలని ఆలోచిస్తాడు, దాంట్లోనే వాడు సంతోషం ఉండాలని ఆలోచిస్తాడు. ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఒక పర్సన్ అంటే ఒక ఏజ్ అయిపోయినాక, వాడు స్టడీ అయిపోయినాక, వాడు గ్రాడ్యుయేట్ అయినాక వాడు జాబ్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే
చిన్నప్పటి నుంచే ఇంట్లో కష్టపడి వాళ్ళు పెంచుతారు. వాళ్ళు ఎన్నో అవమానాలు పడతారు. అయ్యవ్వ పైసలు లేకుండా ఉన్న సిచ్యువేషన్‌ని ఈళ్ళు వాళ్ళ కళ్ళతోటి వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళకు అనిపిస్తది నా స్టడీ అయిపోయినాక జాబ్ చేయాలి కంపల్సరీ అని చెప్పేసి. బట్ మనకి ఎక్కడ గాని స్టడీ అయిపోగానే ఎవరికీ జాబ్ దొరకదు. ఎవడు నీకు జాబ్ ఇస్తదా అని చెప్పేసి నిన్నెవ్వడు పిలవడు. అంత లేదు సొసైటీల. అందుకే నేను చెప్పేది పేరెంట్స్‌కి ఏందంటే జాబ్ చేయాలని ఎప్పుడు పెంచకండి. మీ కొడుకుని గాని, కూతురిని గాని, ఎవరిని గాని జాబ్ చేయాలి కంపల్సరీ అని పెంచకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వానిలో ఉన్న టాలెంట్ ఏంది? వాడు ఏం చేయగలుగుతాడు? వాడు చదువుకోగలుగుతాడా? లేకపోతే వేరే ఏమైనా ఎక్స్‌ట్రా గేమ్స్ గానీ, ఇవి గానీ మనకేమన్నా యాక్టివిటీస్ ఇంకా ఉన్నాయా? అవి మీరు ఫైండ్ ఔట్ చేసి దానిపైన మీరు వాని ఫోకస్ ఉండేలా చేయండి. చిన్నప్పటి నుంచి జాబ్ చేయి అంటే వానికి జాబ్ రాకపోయిందనుకో, మా పేరెంట్స్ నా మీదనే ఆధారపడి ఉన్నారు. డిపెండ్ అయ్యి ఉన్నారు. నాకేమో జాబ్ రావట్లేదు. ఇంత ఖర్చు పెట్టి ఇంత అప్పు చేసి నన్ను చదివిపిచ్చిర్రు అని చెప్పేసి వాడు డిప్రెషన్‌కెళ్ళిపోతాడు. తాగుడుకి అలవాటయితాడు. అన్నింటికి అలవాటయితాడు. కాబట్టి ఒక్కటే చెప్తున్నా పేరెంట్స్‌కి గూడా మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటది. అక్కడ టీచర్స్ చేతుల్లో ఎంతవరకు ఉంటదో, దానికంటే ఎక్కువ మీ చేతుల్లో గూడా ఉంటది. ఏదో వాళ్ళని చదివిపిస్తున్నాం గదా! వదిలేస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారుగా అనుకుంటే, అక్కడ మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టయితది. అక్కడ వాడిని మోసం చేసినట్టు అయిపోతది. కాబట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీరు కూడా తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకోటేందంటే, ఈ చిన్న చిన్న వాటికి, ఈ ప్రాబ్లమ్స్‌కన్నిటికి డిప్రెషన్ అయినామనంటే నీ లైఫ్ నాశనం అయిపోయినట్టే. డిప్రెషన్ ఒక్క రోజుగా, 2 రోజులుగా, 3 రోజులుగా నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి 2, 3 డేస్. దాని తర్వాత కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. అంతే నేను చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్ యూ.